డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, కోంపల్లి ఇన్సిడెంట్ చూసుకుంటే 17 ఇయర్స్ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం అంటే ఇది ఆశ్చర్యకరం. మనం చాలా ఘటనలు మాట్లాడుకున్నాం, హెరాస్ చేయడం వల్ల లేకపోతే వేరే వేరే సన్నివేశాలు. ఇదేంటంటే తండ్రి చేసిన అప్పు, తండ్రి అంటే పెద్దనాన్న తండ్రి ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కలిసి చేసిన అప్పు వల్ల సడన్గా ఆయన చనిపోవడం, తర్వాత పెద్దనాన్న వచ్చి గొడవ చేయడము, ఈ అమ్మాయికి బాగా ఇబ్బంది కలగడము, ఇవన్నీ టార్చర్ భరించలేక పెద్ద సూసైడ్ నోటే రాసి నా తండ్రి చావుకి పెద్దనాన్నే కారణం అని చనిపోవడం. అంటే చూడండి, ఒక కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యులు చనిపోతే బంధుత్వాలు అనేవి ఎలా తయారైపోయాయి అంటే అండగా ఉండాల్సిన వాళ్ళు సొంత పెదనానే వాళ్ళకి రాబంధు అయిపోయి నీ వల్ల చనిపోయాడు, నేను అప్పు అంతా నా మీద పడింది అని హెరాస్ చేయడం, ఇవన్నీ తట్టుకోలేక అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. మరొకసారి వివరాలకు అంటే ఇట్లా ఆస్తుల దగ్గర తగాదాలు, హత్యలు లేకపోతే ఆత్మహత్యలు లాంటివి అనాదిగా ఉంటూనే ఉన్నాయి అక్కడక్కడ. కానీ తక్కువ శాతం, రేటింగ్ తక్కువ ఉండేది. ఇప్పుడు ఎక్కువైపోయింది. అంటే ఆలోచనలు ఇవే నేను చెప్తుంది. ఆలోచనలు సక్రమంగా చేయలేకపోవడం వల్ల ఇలాంటివి ఇప్పుడు ఎక్కువైపోయినాయి. చచ్చిపోవడాలు, ఆత్మహత్యలు చేసుకోవడాలు లాంటివి. ఇప్పుడు సొంత రిలేషన్స్కి వాల్యూస్ ఇచ్చే రోజులు అవి. ఆ రోజుల్లోనే ఆస్తి గొడవలు అయ్యేవి. ఇప్పటికీ అన్ని చోట్ల అవుతూనే ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఎందుకు తక్కువ ఉన్నాయంటే రిలేషన్స్కి వాల్యూ ఇచ్చేవారు. ఇది అమ్మ, ఇది తమ్ముడు, ఇది అన్న, ఇది భార్య, ఇది వదిన అనేటువంటి రిలేషన్ వాల్యూస్ ఉండేవి. బాగుంది కొంతవరకు. ఏదన్నా గొడవలు వచ్చినా పెద్దవాళ్ళు న్యాయంగా సరిచేసి చెప్పడము చాలా వరకు జరిగేది. అట్లా ఎక్కడో కానీ జరిగేవి కాదు ఇట్లా. ఇప్పుడేంటి, అసలు రిలేషన్కే వాల్యూ లేదు. సొంత అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, అక్క తమ్ముళ్ళు పోట్లాడుకుంటే తల్లిదండ్రులు కూడా ఏం చెప్తున్నారు తెలుసా? తగలడండి మీ ఇష్టం వచ్చినట్టు అంటున్నారు. చెప్పలేకపోతున్నారు. వాళ్ళు కూడా శక్తి చాలట్లేదు. చెప్పినా వినే స్థితి వీళ్ళకే ఉండట్లేదు. సో ఎవరు పట్టించుకోకపోతే చేసేవాళ్ళు ఇంకెక్కువ చేస్తూనే ఉంటారు. అదుపు ఆజ్ఞ అన్నాను నేను. అందుకనే ఆ అదుపు ఆజ్ఞ ఉండేది ఆ రోజుల్లో, ఇప్పుడు లేదు. అందుకని ఏది పడితే అది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఓన్ డెసిషన్ తీసుకుని నాశనం చేసేసుకుంటున్నారు రిలేషన్స్ని. ఆస్తి వాళ్ళ చేతికి వస్తే చాలు. ఇప్పుడు ఈ మధ్య చాలా విన్నాం మనం, ఆస్తి తగాదాలతో అన్నని తమ్ముడు భార్య పట్టుకుని చంపేశారు. అక్కడెక్కడో వాళ్ళ కూతురు చూస్తుండగానే చంపారు. అంటే అంత ధైర్యం ఏంటి అసలు? సాక్ష్యం దొరికితే దొరకని, పో మేము ఇలాగే చేసుకుంటాం అనే జైల్లో కూర్చుంటారు. 20 ఏళ్ళు కూర్చున్నారు హత్యా నేరంలో అనుకుంది. 20 ఏళ్ల జీవితం నీకు పోయిందిగా. నీకు ఎలా వచ్చేస్తుంది ఆస్తి? ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్తావు, తర్వాత ఒక పద్ధతి ప్రకారం కేసు నడుస్తూనే ఉంటుంది. ఆస్తి ఎవరికి చెందాలో వాళ్ళకే చెందేలాగా వాళ్ళు చూస్తారు, జడ్జిమెంట్ వస్తుంది. అప్పుడు నువ్వు ఏమి నువ్వు సాధించావు? నీ జీవితాన్ని 20 ఏళ్ళు పోగొట్టుకున్నావు, ఇక్కడ ఆస్తి పోగొట్టుకున్నావు, పరువు పోగొట్టుకున్నావు, సొంత తమ్ముడో అన్నో వాళ్ళని పోగొట్టుకున్నావు. మరి నువ్వు ఒక మృగంలాగా ముద్ర వేయించుకున్నావు. దేనికి పనికొస్తావు నువ్వు? ఇది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? చంపేస్తే ఆస్తి వచ్చేస్తుంది, లేదా ఆస్తి రాకపోయినా పర్వాలేదు చంపేద్దాం అంటే ఏంటి? కసిగా ఉన్నావా నువ్వు? ఎందుకు కసిగా ఉన్నావు? అసలు ఆస్తి నీదా? నీ వాళ్ళు తల్లిదండ్రులు తాతలతో అయి ఉంటుంది. దాని మీద నీకెంత హక్కు ఉందో వాళ్ళకే అంతే హక్కు ఉంటుందిగా. మరి అలాంటప్పుడు నువ్వెందుకు ఎంత ఫైర్ అయిపోవడం, ఎంత పగపట్టేసేయడం అవసరమా? అది నీ స్వార్జితము, నీ ఒక్కడిదే అన్నప్పుడు నువ్వు పోరాడుకోవచ్చు. అది నీది కాదు, నీ తల్లిదండ్రులది, నీ తాతలది అయినప్పుడు, అందరికీ సమానమైన హక్కు ఉన్నప్పుడు నువ్వెందుకు నీకే వచ్చేయాలని ఆశ? నీకే వచ్చేయాలని ఆశ ఎందుకు? అంటే కోపాలన్నమాట. తమ్ముడు పెళ్ళాం మీద కోపమో, లేకపోతే అన్న పెళ్ళాం మీద కోపమో, లేకపోతే మామూలుగా చిన్న చిన్న విషయాలకి తమ్ముడి మీద అన్న మీద కోపాలో, వీటి వల్ల పగబట్టేస్తావా నువ్వు? మరి చిన్నప్పటి నుంచి ఒక మంచంలో పడుకుని ఒక కంచంలో తిని అమ్మ అందరికీ ఒక కంచంలో కలిపి ముద్దలు పెట్టలేదా? ఏ తరంలోనైనా తల్లి ఏదన్నా ఒక రోజైనా, ఒక సందర్భంలోనైనా ఒక కంచంలో కలిపి ముద్దలు పెట్టలేదా? ఈ రోజుల్లో అయినా ఆ రోజుల్లోనైనా అందరినీ కలిపి నిద్రపుచ్చలేదా? అందరికి ఒక బకెట్లో నీళ్లు పోసి స్నానాలు చేయించలేదా? 2-3 పిల్లలు ఉంటే ఒకటేసారి అందరికి స్నానాలు చేయించేవారు కాదా? మరి అలా పెరిగినప్పుడు ఇప్పుడు ఎందుకు ఈ తేడాలు? ఎందుకు? వాళ్ళు సంపాదించిన ఆస్తిని మీరు తన్నుకు చచ్చిపోవడం ఎందుకు? వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళు డివైడ్ చేసి ఇస్తారు, మీకు షేర్ చేస్తారు. మీకెందుకు అంత ఆశ? ఎందుకు అంటే పెరిగే కొద్దీ ఏమవుతుందంటే స్వార్థం పెరిగిపోతుంది. నా పెళ్ళాం వచ్చింది, నాకు 2 మగపిల్లలు పుట్టారు, లేకపోతే నాకు 2 ఆడపిల్లలు పుట్టారు, వాడికైతే 2 మగపిల్లలే, వాడికి ఆస్తి లేకపోయినా పర్వాలేదు మగపిల్లలు సంపాదించి తీసుకొస్తారు, లేదా తమ్ముడికి మంచి జాబు, మంచి శాలరీ వస్తుంది, నాకేమో సరిగ్గా లేదు. ఇలాంటి విషయాలు కూడా కొన్ని ఉంటాయి.
ఏది ఉన్నా సరే ఇది తల్లిదండ్రులు ఆలోచిస్తారు, లేని వాడికి కొంచెం ఎక్కువ ఇద్దామని ఆలోచిస్తారు. అది కూడా కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూర్చుని ప్రేమానురాగాలతో చర్చలు చేసుకుని ఏ నాన్న ఇద్దామా, మరి అన్న కొంచెం బాధల్లో ఉన్నాడు కదా, లేకపోతే తమ్ముడు కొంచెం బాధల్లో ఉన్నాడు కదా, అతనికి సోర్సెస్ తక్కువ ఉన్నాయి కదా, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, మరి ఏంటి నాన్న అని అంటే ఖచ్చితంగా కొడుకు ఒప్పుకుంటాడు. కొడుకు ఒప్పుకున్నప్పుడు ఆ కొడుకు భార్య ఏమి అనటానికి లేదు, ఆమెకు అసలు సంబంధం ఉండదు కదా. కాబట్టి డెసిషన్ ఆ కొడుకు తీసుకోవాలి. అలా కాకుండా ఆ మూడు పిల్లలు కుట్ర పన్నేసి మనం ఎందుకు వదలాలి, మనకి ఆడపిల్లలు లేకపోతే మాత్రం మనకొద్దా, ఇలాంటి నేర్పిస్తారు. నేర్పించినప్పుడు బుర్ర పాడైపోతుంది. పాడైపోయినప్పుడు ఒప్పుకోడు. ఆ మధ్యలో అలా 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 పగలు పెరిగిపోతుంది. అంటే మరి ఇక్కడ చూడండి మేడం, అమ్మాయి సూసైడ్ నోట్ రాసింది, తండ్రి చనిపోవడం, పెద్దనాన్న వచ్చి గొడవ చేయడము, అంటే డెత్ సర్టిఫికేట్ కోసం. ఇంతకు ఇష్యూ అంత ఏంటంటే డెత్ సర్టిఫికేట్ ఇచ్చేసేయండి, ఆ రుణమాఫీ నాకు అయిపోతుంది, ఇప్పుడు చనిపోవడం వల్ల అప్పంతా నా మీదే పడింది. మరి పాప చనిపోయింది అక్కడ, అంటే ఒకసారి దాని గురించి. అంటే ఇక్కడ 2 విషయాలు చెప్పారు. ఒకటేమో ఇది మీరు చెప్పిన అరేంజ్మెంట్, రెండోది ఏంటంటే లైంగికంగా కూడా వేధించాడు అన్నప్పుడు ఆ చిన్న పాప అలా ఇంకొక పిన్న పెద్దమ్మ ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే లైంగికంగా కూడా వేధించాడు అంటే, అలా వేధిస్తే మీరు అన్నట్టు ఆ డెత్ సర్టిఫికేట్ ఏమైనా ఇస్తుందనా అంటే ఏంటి, జిప్ ఓపెన్ చేసుకుని వచ్చి హెరాస్ చేశాడు లైంగికంగా అని చెప్తున్నారు వాళ్ళు అక్కడ. అంటే అతని ఇంటెన్షన్తో సెక్స్ కోరిక కోసం వెళ్ళి ఉండకపోవచ్చు, ఈ రకంగా లైంగికంగా వేధించాడా అనేది అనుమానం కలుగుతుంది. ఏమైనా చిన్నపిల్లలు బెదిరిపోరా అలా చేస్తే, భయపడతారు కదా. తర్వాత ఆ డెత్ సర్టిఫికెట్ ఇవ్వు, నాకు రుణమాఫీ అవుతుంది, మీ నాన్న వల్లే నేను ఈ అప్పులు చేశాను, నేను ఒక్కడనే తీర్చాలా, నాకేంటి అవసరం, సరే ఇదంతా పక్కన పెడదాం. చిన్నపిల్లతో ఏంటి నీకు, ఆ భార్య ఉంది, ఆ భార్యతో మాట్లాడలేవా నువ్వు? పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి న్యాయం ఏంటనేది సరిగ్గా మాట్లాడుకుంటే అన్ని సవ్యంగా జరుగుతాయిగా. అసలు ఆ పిల్లలకి నువ్వు పెదనాన్నగా నువ్వు ఎన్ని చెయ్యాలి? నువ్వేంట్రా ఆ పిల్లల్ని హెరాస్మెంట్ చేసి ఆ సర్టిఫికెట్ ఇవ్వు, లేకపోతే నేను నష్టపోతున్నాను, ఈ ఆస్తి నాకు ఇవ్వు అనే మాటలేంటి? ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? ఆ స్వార్థం, నేను చెప్పింది అదే, నాకు పక్కన వాళ్ళు ఏమైపోయినా అనవసరం, నేను బాగుపడాలి కదా, నాకు నేనెలా గట్టినవ్వాలి, నాది నాకు కావాలి కదా, ఈ ఆలోచనలే దూరంలే సాగుతున్నాయి. సాగబట్టి ఇంకా ఏమీ గుర్తు రావట్లా, వావి వరస పాపం ఒక స్థితి, ఆ చిన్న పిల్లలు ఎంత దీన స్థితి అక్కడ. తమ్ముడు కుటుంబం అనేది కూడా మర్చిపోయాడు కదా. ఇప్పుడు తమ్ముడు అంటే నేను ఒక ఉదాహరణ చెప్తా. మొన్న ఒక కేసు జరిగింది జంగారెడ్డిగూడెంలో. అన్నగారికి పిల్లలు లేకపోతే తమ్ముడు భార్యని పడుకోమని పిల్లల్ని కనమన్నారు. మరి ఇప్పుడు ఇక్కడ తమ్ముడు చనిపోయినప్పుడు తమ్ముడు కుటుంబానికి సాయం చేయాలి, పిల్లల్ని చదివించాలని బాధ్యత ఇక్కడ లేదా? అంటే సమాజం ఎలా కావాలంటే అలా ఆలోచిస్తుందా లేదా? నాకు ఇప్పుడు ఈ కేసులో ఇలా ఆలోచిస్తున్నాను, నాకు ఇలా కావాలి, సందర్భాన్ని బట్టి మారిపోతున్నారు. ఎందుకలా? నేను అనేది అదే, మీ వరుసకు తగినట్టు, మీ వయసుకు తగినట్టు, సిచ్యువేషన్కి తగ్గట్టు మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? పసిపిల్లల మీద నీ ప్రతాపం ఏంటి? ఆ పనులేంటి? ఆ జిప్ ఓపెన్ చేసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని బెదిరించడం ఏంటి, భయపెట్టడం ఏంటి? చిన్నపిల్లలు అభంశుభం తెలియని పిల్లలకి ఏమన్నా తెలుసా? వాళ్ళ ముందుకెళ్ళి చేష్టలేంటి? వాడిని ఏం చేయాలి చెప్పండి మీరు? ఏమైనా అసలు ఆ పగలు ప్రతీకారాలు ఎక్కువైపోయాయి. పిల్లలను కూడా చూడకుండా, ఆడవాళ్ళని చూడకుండా బెదిరించి వాళ్ళని లొంగదీసి వాళ్ళకి ఎలా కావాలంటే అలాగా వాళ్ళని బాధలు పెడుతున్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే రిలేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని మనం చెప్తూనే ఉన్నాము, ఇక్కడేమో రిలేషన్స్ లేవు అని మాట్లాడుతున్నాము. దాని అర్థం ఏంటంటే రిలేషన్స్కి వాల్యూ ఇవ్వండి. పెద్ద మనుషులు కూర్చోపెట్టుకుని ఏదైనా సరే న్యాయబద్ధంగా మీరు చెయ్యండి, ఒక చర్చలు చేసుకోండి, సంప్రదింపులు చేయండి, ఇష్టాయిష్టాల మీద పనులు సాగించండి. ఇప్పుడు డెత్ సర్టిఫికెట్ నీకు ఇచ్చేస్తే అతనికి ఏమన్నా రావాల్సిన బెనిఫిట్స్ ఏమన్నా ఉంటే అవి కూడా నువ్వు లాక్కుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవ్వరు. ఎందుకు ఇస్తారు? డెత్ సర్టిఫికెట్ అనేది ఇవ్వరు, వాళ్ళ ఫ్యామిలీయే ఉంచుకుంటారు. ఇతను ఇప్పుడు తమ్ముడు గురించి ఆలోచించినాడు, ఫ్యామిలీ గురించి ఆలోచించినాడు, మరి మిగతా విషయాలు ఆలోచిస్తాడని ఏముంది గ్యారంటీ? డెత్ సర్టిఫికెట్ అతని చేతిలో పెడితే. కాబట్టి పెట్టరు. నువ్వు ఎలాంటాడో వాళ్ళకి అర్థమైనప్పుడు ఎందుకు ఇస్తారు నీకు? ఇవ్వనప్పుడు నువ్వు నోరు మూసుకుని కూర్చో. ఇద్దరు కలిసి చేసిన అప్పుని నీ సగభాగం నువ్వు తీర్చుకోవాల్సిందే. ఆ సగభాగం రుణమాఫీ ఇతనికి చేస్తారు కానీ నీకెందుకు చేస్తారు? అంటే శవరాజకీయం ఇక్కడ కూడా. ఆ శవం ద్వారా నువ్వు అక్కడ కూడా నువ్వు లాభం పొందాలని నీ విధవ ఆలోచన. అందుకని కాస్త కోస్త చదువుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి ఎవరో సలహా కూడా ఇస్తారు కాబట్టి వీళ్ళు ఇవ్వకూడదు. నువ్వు పెదనాన్నవైతే, సొంత తండ్రిలాగా ఆలోచించిన వాడివైతే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్లన్నీ నువ్వు చేసి వాళ్ళ చేతిలో పెట్టేవాడివి. ఇలా నీ దారి నువ్వు చూసుకోవు. నీ అప్పు తీరాలని చెప్పి ఈ సర్టిఫికెట్ అడ్డం పెట్టుకుంటావా నువ్వు? అతనికి తీరుతుంది కానీ నీకెందుకు తీరుతుంది?
పిచ్చి ఆలోచనలు, నాలెడ్జ్ లేని ఆలోచనలు. థ్యాంక్ యూ.